అసలు పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప రప. అక్కడ మీడియా ముందు మాట్లాడుతుంటూ మన పుష్ప గురించి అయితే డైలాగ్ వచ్చింది. రప్ప రప్ప డైలాగ్ ఇది నరికేస్తాం. అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. సినిమా డైలాగ్ పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. హాయ్ నమస్తే అందరికి. అజయ్ దేవగన్ గారి వైఫ్ కాజల్ గారు ఉన్నారు కదా, తను ఒక మూవీ ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు అక్కడ దయ్యాలు ఉన్నాయి అన్నట్టు తను చెప్పుకోవడం జరిగింది. ముందుగా కలిగిందంట తనకి, ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి అని అనిపించిందంట. సో అంతేకాకుండా ఇంతకుముందు కీరవాణి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏమందంటే అంటే ఫీమేల్ సింగర్స్ అక్కడ పాడుతున్నప్పుడు ఒక స్టూడియోలో అక్కడ ఇలా వాయిస్లు వినిపించేవి అంట. అండ్ మన రవిబాబు గారు ఉన్నారు కదా, విలన్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టరు, తను కూడా నువ్విలా అనుకుంటా మూవీ ఏదో మూవీ వచ్చింది రీసెంట్గా. సో అక్కడ ఒక సితారా హోటల్ అని ఉంటుంది, దాంట్లో స్టే చేసినప్పుడు తనకు కూడా అదే సంఘటన జరిగిందంట. ఆ సంఘటన బేస్ చేసుకొని ఆ మూవీ తీయడం జరిగిందంట. అండ్ దీని మీద కాజల్ మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది అవును మాకు కూడా ఇట్లా జరిగిందని మాట్లాడుకుంటున్నారు. బట్ ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో చాలా మంది టూరిస్టులు కానీ చాలా మంది వస్తారు కదా, దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అని కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ టాపిక్ కూడా చాలా వైరల్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు జగన్ గారు నువ్వే చెప్తున్నావు స్వామి, అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి? అక్కడ మీడియా ముందు మాట్లాడుతుంటూ మన పుష్ప గురించి అయితే డైలాగ్ వచ్చింది. రప్ప రప్ప డైలాగ్ ఇది కూడా రాయడం తప్పేనా అంటే, సో వాళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటారు కదా, దాని మీద ఇది రాయడం కూడా తప్పేనా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుష్ప 2 డైలాగ్ నుంచి రప్ప రప్ప మాట్లాడడం జరిగింది. ఆ డైలాగ్ ఇది కూడా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అవుతుంది. ఇది జగన్ గారు మాట్లాడిన దాని మీద రప్ప రప్ప తగ్గేదేలే అన్నారు. అండ్ నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ టాపిక్లో కాజల్ గారు అట్లా మాట్లాడడం కరెక్టా కాదా అంటే, తనకు జరిగిన రామోజీ ఫిలిం సిటీకి విజిటర్లు ఎక్కువ వస్తుంటారు కదా టూరిస్టులు, దీనివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.